మిత్రులారా నమస్తే. నియంతృత్వం సర్వతోముఖంగా వికసించే చోట ప్రజాస్వామ్యం సర్వత్రా ఖూనీ చేయబడుతుంది. ఈ మాట మరోసారి చెప్తాను. నియంతృత్వం సర్వతోముఖంగా వికసించే చోట ప్రజాస్వామ్యం సర్వత్రా ఖూనీ చేయబడుతుంది. ఇది ప్రత్యక్షంగా చూడాలంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళాలి. ఏ నేపథ్యంలో చెబుతున్నానో మీకు తెలుసు. అక్కడ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అన్ని లక్షలు ఇన్ని లక్షలు అన్నారు. ఇప్పుడు మొత్తానికి ఒక 27 లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీ కింద పెట్టేశారు. వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు 23వ తేదీన జరిగేటటువంటి ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో పాల్గొనేటటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇది పాయింట్. దీని మీద మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే దీని మీద సుప్రీంకోర్టు మొన్న చాలా హిస్టారికల్ కామెంట్స్ చేసిందండి. చరిత్రాత్మకమైనటువంటి, అంటే ఈ దేశం ప్రజాస్వామ్య చరిత్రలో, ఎన్నికల చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు సుప్రీంకోర్టు జస్టిస్ జయమాల్యా బాగ్చి అన్నారు. ఆ మాటలు మొన్నటి నుంచి గుర్తు చేసుకుంటూ ఉంటే నిజంగా న్యాయం బ్రతికే ఉంది. న్యాయం బ్రతికి ఉందంటే ప్రజాస్వామ్యం బ్రతికే ఉన్నట్టు. ప్రజాస్వామ్యం బ్రతికి ఉంటే రాజ్యాంగం బ్రతికే ఉన్నట్టు. రాజ్యాంగం బ్రతికి ఉంటే రాజ్యాంగం ప్రసాదించేటటువంటి హక్కులు, అధికారాలు, అర్హతలు అన్నీ బతికే ఉన్నట్టు అని అనుకుంటాం. ఈ వీడియోలో నేను రెండు మాటలు చెప్పాలి. అదేమిటయా అంటే, సుప్రీంకోర్టు నిజంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం అవ్యవస్థను, అంటే ఎన్నికల సంఘం ఒకసారి ఒకలాగా మాట్లాడింది అనేటటువంటి మాటని, అలాగే ఒక దేశంలో ఉన్నటువంటి పౌరుడికి ఉండేటటువంటి ఓటు హక్కు యొక్క మహత్వాన్ని చెప్తూ సుప్రీంకోర్టు నిజంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు చేవాట్లనండి, చెంపదెబ్బలనండి, వాతలు పెట్టినట్టనండి, మొట్టికాయలు వేసినట్టనండి ఎన్నికల కమిషన్కి ఏమైనా చెప్పుకోండి. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయడం అనేటటువంటిది ఈ వీడియోలో నేను చేస్తాను. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, నిజంగా సుప్రీంకోర్టు తలుచుకుంటే ఈ అవ్యవస్థ ఏదైతే ఉందో, ఎన్నికల సంఘం సృష్టించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పేరు మీద సుప్రీంకోర్టు తలుచుకుంటే ఆపలేదా? సుప్రీంకోర్టు కేవలం వ్యాఖ్యానాలకే మాత్రమే పరిమితమా? ఆదేశాలు కూడా జారీ చేయగలదా? ఆ అధికారం సుప్రీంకోర్టుకి లేదా అనేటటువంటి అనుమానం కూడా వస్తుందన్నమాట. అయితే ఆ పాయింట్ చర్చించుకునే ముందు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి 2-3 ముక్కలు అది ఏమిటయా అంటే, ఓటు వేసేటటువంటి ప్రతి పౌరుడు, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఓటు వేసేటటువంటి అర్హత అనేటటువంటిది అది రాజ్యాంగబద్ధమైనటువంటి అర్హత, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అంతేకాదు, ఓటు వేయడం అనేటటువంటిది ప్రతి పౌరుడి యొక్క సెంటిమెంట్కు సంబంధించినటువంటి విషయము అని అందండి. నా చేతుల్లో హిందూ పేపర్ ఉంది. 2 రోజుల నుంచి ఆ మాటలే చదువుతున్నాను. ఎంత గొప్పగా చెప్పింది సుప్రీంకోర్టు అనేటటువంటిది. చూడండి, రైట్ టు బీ ఆన్ ద ఎలక్టోరల్ రోల్ అండ్ టు ఓట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ వాజ్ నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బట్ ఆల్సో సెంటిమెంటల్. ఓటు వేసేటటువంటి అధికారం కాన్స్టిట్యూషనల్ అధికారం మాత్రమే కాదు, అది సెంటిమెంట్, మనోభావానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ బీహార్లో ఏం చెప్పింది? బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా, ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అదేమిటయ్యా అంటే, 2002 తర్వాత 2002 ఎలక్టోరల్ రూల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకే డాక్యుమెంట్స్ సమర్పించాల్సినటువంటి అవసరం లేదని మీరు అన్నారు. మరి బెంగాల్లో ఎందుకు 2002 ఎలక్టోరల్ రూల్స్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు డాక్యుమెంట్స్ సమర్పించాలని అంటున్నారు అని ఒక ప్రశ్న వేసింది. అంతేకాదు,
ఇంకొకటి సుప్రీంకోర్టు అన్నది ఏమిటయ్యా అంటే, ఆ మాట మీరు ఆ 2002 ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని డాక్యుమెంట్స్ మీరు ఇప్పుడు అడుగుతున్నారు. అంతేకాదు లాజికల్ డిస్క్రిపెన్సీ అనే కేటగిరీని కేవలం బెంగాల్ ఎస్ఐఆర్ సందర్భంగానే ఎందుకు క్రియేట్ చేశారు, అది బీహార్లో ఎందుకు లేదు అని అడిగిందండి సుప్రీంకోర్టు. ఇట్లాంటి వాటికి ఆన్సర్ ఏం లేదు. మేము అన్ని స్టేట్లు సమానంగానే చూస్తున్నామని చెప్పేసి పై సమాధానం అయితే ఎన్నికల సంఘం తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ మాట్లాడారు. అది వేరే విషయం. ఇట్లాంటివి చూసినప్పుడే మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ మాకు ఏం చెప్తున్నారా అంటే, ఎంత చక్కటి మాట చెప్పే చూడండి. ద అపెలేట్ ప్రాసెస్ మస్ట్ బి రోబస్ట్. Somewhere we are getting blinded by the dust and fury of an impending election. మేము ఏర్పాటు చేసినటువంటి అపెలేట్ ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి రోబస్ట్గా ఉండాలి, దృఢంగా ఉండాలి, బలంగా పనిచేయాలి, ఆ ప్రాసెస్ కరెక్టు అని చెబుతూ ఈ ఎలక్షన్స్ మా కళ్ళల్లో ఏదో దుమ్ము కొడుతున్నట్టుగా అనిపిస్తుంది అనేటటువంటి వ్యాఖ్య మామూలుగా లేదు. ఇంకొక మాట ఏంటి అంటే, వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద డ్యూ ప్రాసెస్ రైట్స్ ఆఫ్ ఓటర్స్. ఎంత మంచి మాట. ప్రతి ఓటర్ యొక్క హక్కుని కాపాడడం అనేటటువంటిది అది మన కర్తవ్యం అన్నారు. ఈ జస్టిస్ జయమాల్యా బాగ్చి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంకో కామెంట్ మీకు చెప్తాను. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ nationality and patriotism that you are in a participatory process to elect a democratic government. అది ఎంత మంచి మాట. సో ఇన్ని మంచి మాటలు చెప్పినటువంటి గొప్ప న్యాయప్రభువులు మనకు ఉన్నారు అని ఆనందించాలి నిజంగానే. కానీ ఇదే న్యాయప్రభువులు ఓటర్ యొక్క అర్హత పైన వేటు పడుతోంది, ఓటర్ యొక్క ఓటు వేసే అధికారం మీద దాడి జరుగుతోంది, అది సాక్షాత్తు ఆ ఓటు హక్కును కాపాడాల్సినటువంటి ఎన్నికల సంఘం ద్వారా జరుగుతుంది అని నిజంగా సుప్రీంకోర్టు గమనిస్తే ఎందుకు ఆపలేదు అనేది రెండో ప్రశ్న అండి. మొట్టమొదటిగా ఆ న్యాయమూర్తులకు మనం నమస్కారం చేయాలి. ఓటరు యొక్క హక్కు గురించి, రాజ్యాంగం గురించి, ఓటరు యొక్క పౌరుడి యొక్క సెంటిమెంట్ గురించి, ఓటు వేసేటటువంటి ప్రక్రియ పట్ల ఒక ఓటర్ మనోభావానితో సంబంధం ఉండేటటువంటి విషయాన్ని ఎంత చక్కగా చెప్పింది సుప్రీంకోర్టుకు వందనాలు చెల్లిస్తూ. మరి ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్కి వ్యాఖ్యానాలు చేయడం కాదు, కామెంట్స్ పాస్ చేస్తే సరిపోదు. ఓటు హక్కు గురించి, ఓటరు యొక్క అర్హత గురించి, పౌరసత్వం గురించి, పౌరుడు గురించి, రాజ్యాంగం గురించి, వాటి యొక్క ఘనత గురించి జస్ట్ కామెంట్స్ పాస్ చేయడం మాత్రమేనా సుప్రీంకోర్టు చేయాల్సింది? ఆ అర్హతను కాపాడేసేటటువంటి పని ఏమైనా చేయొచ్చా? చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? ఉంటే ఎందుకు చేయట్లేదు? లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి మొదలైందండి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గొడవ. మరి ఇప్పటి వరకు ఇంత సమయం పట్టినా సరే దీని మీద ఒక తీర్పు అంటూ ఏమీ రాలే. మధ్యలో ఒక్కొక్క కేసు విచారణ చేస్తూ ఆ విచారణ సందర్భంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి న్యాయం బ్రతికుంది, న్యాయస్థానం బ్రతికుంది, న్యాయప్రభువులు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ న్యాయం ఎక్కడో జరగాల్సిన చోట సరిగ్గా జరగటం లేదేమో అన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. బీహార్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్ డైరెక్ట్గా చెప్తున్నారు. ఎవరు? మొన్న అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ ఘుస్పైటీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీదీ ఆప్కా సమయ్ ఖతం హో గయా, అబ్ ఆప్కో జానా పడేగా అని చెప్పేసి అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ దీదీ ఉంటుందో ఊడుతుందో మనకు తెలియదు. అది ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకుంటారు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. కానీ మిత్రులారా, అక్కడ
పొరపాటు జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి పొరపాట్లు చాలా బ్లండర్స్ జరుగుతున్నాయి. అవి రాజ్యాంగం కల్పించే హక్కుకు విఘాతం కలిగిస్తున్నాయి అని అనిపించినప్పుడు, సుప్రీంకోర్టు ఇన్ని గొప్ప వ్యాఖ్యలు చేసినప్పుడు దీన్ని నిలువరించి దీనికి సరైనటువంటి టైం ఫ్రేమ్ కేటాయించి ఆ టైం ఫ్రేమ్లో వితిన్ ది టైం ఫ్రేమ్లో దీని పట్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక్క ఓటరు కూడా తన అర్హతను కోల్పోకుండా చూసేటటువంటి ఆ విధానం చూసేటటువంటి అలాంటి ఒక గొప్ప అవకాశం మన దేశానికి లేదా అని అనిపిస్తుంది అన్నమాట. అనుమానాలు కలుగుతున్నాయి. 2% ఓటింగ్ డిఫరెన్స్లో అనేక సీట్లు తారుమారైపోతాయే. మరి 10 నుంచి 15% ఓట్లు డిలీట్ అయిపోయిన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం ఊహించవచ్చు. టార్గెట్ ఫిక్స్ చేశారు, ఇంకా కొట్టడమే ఖాయం. అది కూడా ఇంకా ఎన్నో రోజులు లేదు, ఆ తమాషా మనం చూడొచ్చు. ఏది ఏమైనా మిత్రులారా, కళ్ళతో చూస్తున్నాము. నియంతృత్వం సర్వతోముఖంగా వికసిల్లుతున్న చోట ప్రజాస్వామ్యం సర్వత్రా కూనీ చేయబడుతుందని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ బెంగాల్లో చూస్తున్నాము. అది రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో ఏమిటో మనకు తెలియదు. ఇది మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.